ప్రపంచ కార్మిక వర్గం యొక్క పోరాట దీక్షా దినం మేడే. మేడే అంటే కార్మిక వర్గం యొక్క కష్ట సుఖాలని కలబోసుకునేటువంటి రోజు ఇది. కార్మిక వర్గం తమ హక్కుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం దీక్ష పూనేటువంటి, ప్రతిజ్ఞ చేసేటువంటి రోజు ఇది. 1886లో అమెరికాలో ఉన్న చికాగో నగరంలో ఆనాటి కార్మిక వర్గం 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చెప్పి, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, పని స్థలాల్లో రక్షణ కల్పించాలి, మాకు ఉపాధి ఉద్యోగ భద్రతని కల్పించాలి, అదేవిధంగా కార్మిక వర్గం యొక్క ఇతర మౌలిక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి, ప్రధానంగా కనీస వేతనాలు, 8 గంటల పనిదినం, అదేవిధంగా సాంఘిక భద్రత, ఈ 3 అంశాల మీద ఆనాడు 1886 ప్రపంచవ్యాప్తంగా, ప్రధానంగా యూరప్ ఖండంలో కార్మిక వర్గం అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా ఆనాటి ఉద్యమాల మీద, పోరాటాల మీద ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారి సమాజం మొత్తం కార్మిక వర్గాన్ని అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించింది. అయినా కూడా కార్మిక వర్గం మడుగు తిప్పకుండా, మరి వెన్ను చూపకుండా ఆ పోరాటంలో, ఉద్యమాల్లో దృఢంగా, స్థిరంగా, నిలకడగా నిలబడి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమించారు, పోరాటం చేశారు. దాని ఫలితంగా 1886 మే 1 నుంచి 5 వరకు అమెరికా దేశంలో అనేక నగరాల్లో, ప్రధానంగా చికాగో నగరంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చారు. దాని ఫలితంగా మే 5వ తారీఖున మనలాగే వాళ్ళు శాంతియుతంగా ఒక సభ నిర్వహించుకుంటుండగా ఆనాటి ప్రభుత్వం ఆ సభ మీద, బహిరంగ సభ మీద పెద్ద ఎత్తున కాల్పులు చేశారు. వందల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000 మంది కార్మికులు క్షతగాత్రులయ్యారు. అదేవిధంగా ఆ సందర్భంగా అరెస్ట్ అయినటువంటి కార్మిక నేతల్ని 7గురికి నిర్బంధించి జైలు పాలు చేశారు. దాంట్లో 2 జైల్లోనే చనిపోయారు. మిగతా 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసి వాళ్ళని బహిరంగంగా నడివీధుల్లో ఉరిదీసినటువంటి స్థితి 1886లో ఉంది. ఆ కార్మికులు ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసం ప్రాణాలు అర్పించారు, వాళ్ళు ఎందుకు రక్తతత్వం చేశారు, వాళ్ళ జీవితాలను ఎందుకు బలిపెట్టారు అని అంటే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో, శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళందరూ కూడా మెరుగైన జీవితాన్ని అనుభవించాలని, ఆ మెరుగైన జీవితాలు అనుభవించాలంటే, సుఖవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే వాళ్ళు 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి, అదేవిధంగా కనీస వేతనాన్ని అమలు చేయాలి, అదేవిధంగా పని స్థలాల్లో వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకు విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి గ్యారెంటీ ఇవ్వాలి, వాళ్ళకి భద్రత కల్పించాలి. ఈ డిమాండ్ల మీద ఆనాటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించి సాధించుకుంది. అంటే ఆనాడు దాదాపు 12 గంటలు, 13 గంటలు, 17 గంటలు, 20 గంటలు కూడా పనిచేసేటువంటి సందర్భాలు ఆనాడు ఉన్నాయి. అందుకనే 15 గంటలు, 20 గంటలు మేము పనిచేస్తే తిరిగి తెల్లారి పనిచేయడం కష్టంగా ఉంటుంది. కనుక 8 గంటలు పనిదినం ఉండాలి, 8 గంటలు మాకు విశ్రాంతి ఉండాలి, 8 గంటలు నిద్రపోవడానికి అవకాశం ఉండాలి. అంటే ఒక రోజులో 24 గంటల్లో 3 భాగాలు చేసి, 3 భాగాల్లో ఒక 8 గంటలు మాత్రమే మేము పనిచేస్తాము, 8 గంటలు మేము విశ్రాంతి తీసుకుంటాము, ఒక 8 గంటలు మేము నిద్రపోతాము. అట్లా ఉండటం వల్ల మాత్రమే మేము ఉత్పత్తి కార్యక్రమాల్లో, పనిలో దృఢంగా, మరి ఆరోగ్యవంతంగా ఉండి పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆనాటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించారు. దాని ఫలితంగా 1886 చికాగో నగరంలో మే 1వ తారీఖున పెద్ద ఎత్తున కార్మిక వర్గం మరి ఆ నిరసన కార్యక్రమాలు నిర్వహించిన దాని ఫలితంగానే 8 గంటల పనిదినం అమల్లోకి వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 8 గంటల పనిదినాన్ని అమలు చేయడానికి మరి మొత్తంగా చూస్తే ఈనాటి పాలక వర్గాలు 8 గంటల పనిదినాన్ని రద్దు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర బీజేపీ సర్కార్ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి ఉరితాలుగా, మరణ శాసనాలుగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ మనకి మరణ శాసనాలు. అంటే అదేవిధంగా మనకి ఉరితాలు అవి కనుక అమల్లోకి వస్తే కార్మిక వర్గం పోరాడి సాధించుకునే హక్కులు కోల్పోతాం. అదేవిధంగా మన హక్కులన్నీ రద్దు అవుతాయి. కనీస వేతనాలు ఉండవు, మా బోనస్లు, ఇంక్రిమెంట్లు, సర్వీస్ కండిషన్స్ ఉండవు, ఉపాధి ఉద్యోగ అవకాశాలకి గ్యారంటీ ఉండదు, అదేవిధంగా పని స్థలాల్లో రక్షణ ఉండదు.
మరి 8 గంటల పనిదినం కూడా రద్దవుతుంది. తిరిగి మళ్ళీ మనం 12 గంటలు 15 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అందుకని ఆ 4 లేబర్ కోడ్స్ ఈ దేశ కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్స్ కనుక వాటిని రద్దు చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య FTU మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఒక కార్మిక కుటుంబం బతకాలంటే నెలకు 30,000 రూపాయలు కనీస వేతనం ఉంటేనే సాధ్యం అవుతుంది. 30,000 రూపాయలు ఎక్కడైనా ఇస్తున్నారంటే లేదు, 9,000, 10,000, 12,000, మరి ముఖ్యంగా చెప్పాలంటే గరిష్టంగా ఎక్కువలో ఎక్కువ 20,000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఇవాళ 20,000తోనో 15,000తోనో 12,000తోనో కనీస వేతనాన్ని పొంది మన కార్మిక కుటుంబాన్ని మనం పోషించగలుగుతామో మీరు ఆలోచించండి. అది సాధ్యం కాదు కనుకనే ఇవాళ ఉన్న ధరలు పెరుగుతున్న ధరలని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, పెరుగుతున్న మన అవసరాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు విద్యా వైద్య సౌకర్యాలకు సంబంధించి ఎంత రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కనీసం 30,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలని పెంచాలని, ఆ ఉద్యోగ అవకాశాలని మరి శాశ్వత ఉద్యోగాలకి అవకాశం కల్పించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మొత్తం ప్రభుత్వ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవాళ ఉద్యోగాలు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్న స్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఉపాధి